నమస్తే. జూబ్లీ హిల్స్ బైపోల్ ముగిసింది. దాదాపుగా 50% పైగా పోలింగ్ అయితే జరిగిందనమాట. సో, ముఖ్యంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం అంటే బెటర్ దాన్ ఒక 2%, 3% పెరిగిద్దని చెప్పేసి ఎన్నికల అధికారులు కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అనేకమైన వాదనల మధ్య, అనేకమైన ఆరోపణల మధ్య ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అనేకమైన గొడవలు జరుగుతా ఉన్నాయి ఉదయం నుంచి. చాలా డివిజన్స్‌లో ఇటు మాగంటి సునీత ఆరోపణలు ఏంటంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రౌడీజం చేస్తుంది, గుండాయిజం చేస్తుంది. దాదాపుగా 300 మంది దొంగ ఓట్లు వేయడానికి వచ్చారంటూ కూడా ఆమె ఆరోపణ చేసింది. ఇందులో భాగంగానే ముఖ్యంగా అసలు ఈరోజు జరిగిన ఎన్నికల గురించి అయితే ఈరోజు అభినవ్ భారత్ ఎగ్జిట్ పోల్స్లో చాలా క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా మాగంటి సునీత ఆరోపణలు చేస్తా ఉన్నారు. కృష్ణానగర్ అంతా ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ముఖ్యంగా ఓట్లు కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారు, నా పైన కూడా దౌర్జన్యం అయిపోయారు అనేది మాగంటి సునీత ఆరోపణ. నాకు న్యాయం చేయాలంటూ కూడా ఆమె కృష్ణానగర్ రోడ్డుపైనే బైఠాయించిన పరిస్థితి. పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కానీ, బీఆర్ఎస్ నేతలు కానీ వీళ్ళంతా కూడా రోడ్డుపైకి వచ్చిన పరిస్థితి. అయితే ఇందులో భాగంగానే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు పోలీసులు. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి రావడంతో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అంటే ఇక్కడ పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మా ఏజెంట్లు కూడా బెదిరించారు అంటూ మాగంటి సునీత అనేకమైన ఆరోపణలు చేశారు. నాకు న్యాయం చేయాలంటూ కూడా ఆవిడ మాట్లాడుతుంది. దాదాపుగా 300 మంది దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు, రిగ్గింగ్ చేయడానికి వచ్చారు, అంటే రౌడీ షీటర్లు అంటూ కూడా ఆవిడ మాట్లాడారు. అయితే ముఖ్యంగా ఈరోజు పోలింగ్ జరుగుతున్న సమయంలోనే మాగంటి సునీత ప్రెస్ మీట్ పెట్టడం ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఈసీ ఇచ్చిన ఏదైతే కొన్ని గైడ్ లైన్స్ వాటిని ఉల్లంఘించి ఆమె ప్రెస్ మీట్ పెట్టారనేది కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేశారు. కానీ ఇక్కడ ఈసీ నుంచి గైడ్ లైన్ వచ్చిన తర్వాత కాదు కదా, ముందే ప్రెస్ మీట్ పెట్టామని చెప్పేసి మాగంటి సునీత వర్గం కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ నేను ఎక్కడా కూడా సింబల్ వాడలేదు, మాగంటి సునీత ఎక్కడ సింబల్ వాడలేదు, ఓటు వేయమని చెప్పలేదు, పలానా పార్టీకి వేయమని చెప్పలేదు, పలానా గుర్తుకు వేయమని చెప్పలేదు, అన్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తుందని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టారనమాట అనేది వాళ్ళ యొక్క వాదన. కానీ ఇక్కడ ఎన్నికల సమయంలో ఎన్నిక జరుగుతుంటే, ఓటింగ్ జరుగుతుంటే అదే సమయంలో అసలు ప్రెస్ మీట్ ఎలా పెడతారనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదన. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఒక పక్క జూబ్లీ హిల్స్ కి సంబంధించి దాదాపుగా 51% పైగానే ఓట్లు పోలేనట్టు తెలుస్తుంది. ఇక బీహార్కి సంబంధించి మనం బీహార్ అప్డేట్ కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే రెండవ దఫా అంటే మొదటి దఫలో దాదాపుగా 121 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. సెకండ్ ఫేజ్లో దాదాపుగా 122 నియోజకవర్గాలకు, అంటే మొత్తం 243 నియోజకవర్గాలకు ఇక్కడ మొదటి ఫేజ్లో 121 నియోజకవర్గాలు జరిగింది, రెండో ఫేజ్లో 122 జరిగింది. దాదాపుగా ఇక్కడ చూస్తే 67.14% బీహార్లో ఇక్కడ పర్సెంటేజ్ పెరిగింది. అంటే గతంతో పోల్చుకుంటే 15% ఓటింగ్ అనేది పోలింగ్ అనేది ఇంకా ఎక్కువ నమోదైంది గతంతో పోల్చుకుంటే అనేది ఇక్కడ ఎన్నికల అధికారులు చెప్తున్నారు. 6 గంటలకు వచ్చిన పర్సెంటేజ్ ఇది. అయితే ఈ 15% ఓట్లు మాకు వచ్చినట్టు ఇటు మహాగఠబంధన్ కూటమి ఎవరైతున్నారో మేం గెలుస్తామంటే మేం గెలుస్తాం అనుకున్నారు. మరోపక్క ఇటు ఎన్డీఏ కూటమి నేతలు కూడా మేమే గెలుస్తాం, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అనేది వాళ్ళ యొక్క వాదన. సో ముఖ్యంగా ఒక్కసారి మనం బ్యాక్ టు జూబ్లీ హిల్స్కి వస్తే, జూబ్లీ హిల్స్ ఉదయం 9 గంటలకి 9.20% నమోదైందంటే దాదాపు 9% పైనే. 2 గంటల సమయానికి 20.76% నమోదైంది అనమాట. మధ్యాహ్నం 1 గంటకు 31.94% పోలింగ్ కంప్లీట్ అయింది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి 40.240, దాదాపు 40% పైగానే సాయంత్రం 5 గంటల 48%. అలాగే సాయంత్రం 6 గంటల వరకు చూసుకుంటే 51.05% పోలింగ్ నమోదైంది. అంటే ఇప్పటికీ కూడా కొన్ని బూతులలో ఇంకా ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళంతా కూడా ఓట్లు వేయడానికి క్యూ లైన్ లో కొన్ని ప్లేసులు అయిపోయింది, కానీ కొన్ని ప్రాంతాలు ఇంకా క్యూ లైన్ లోనే ఉంచున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే దాదాపుగా అందరూ అటు బీజేపీ నాయకులు కానీ అలాగే బీఆర్ఎస్ నాయకులు కానీ ఏంటంటే గూండా రాజ్యాంగం నడుస్తుంది, రౌడీలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రౌడీలు అందరూ వచ్చి రిగ్గింగ్ చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అనమాట. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే జూబ్లీ హిల్స్ అంటే డివిజన్ల వారీగా ఏ బూత్లో ఎంతెంత ఉంది, ఎన్ని బూతులు ఉన్నాయని మనం చెక్ చేస్తే యూసఫ్గూడలో 56 బూతులకు గాను 58,599 ఓటర్లు ఉన్నారు. అలాగే షేక్పేటలో 70 బూతులు ఉంటే 70,546 మంది ఓటర్లు ఉంటే, రహమత్ నగర్ 72 బూతుల్లో 70,583 ఉన్నారు. అలాగే సోమాజిగూడ చూసుకుంటే సోమాజిగూడలో 38 బూతుల్లో 32,300 ఉంటే, ఎర్రగడ్డ వద్దాం ఒకసారి, ఎర్రగడ్డలో 63 బూతులకు 59,580 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే వెంగళరావు నగర్ 58 బూతులలో 54,620 మంది ఓటర్లు ఉన్నారు. ఇక బోరబండ 50 బూతులుంటే 52,754 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం చూస్తే 407 బూతులకు గాను 4,01,365 మంది ఓటర్లు టోటల్గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉన్నారు. అత్యధికంగా మనం చూసినట్లయితే రహమత్ నగర్ డివిజన్ అలాగే షేక్పేట డివిజన్లో అత్యధికంగా ఓటర్లు ఉన్నారనమాట. అయితే ఒక్కసారి మనం బ్యాక్ వెళ్ళి చూస్తే 2014 కానీ అలాగే 2018 కానీ, ఇది 2014లో చూసినట్లయితే అప్పుడు ఓట్ పర్సెంటేజ్ ఎంత అయింది, అసలు ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారని మనం చూస్తే
2014లో మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ 50,898 ఓట్లు. రైట్, ఇక్కడ 2014లో చూస్తే మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. అప్పుడు ఆయన 50,898 ఓట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ దాదాపుగా 30.97%, అంటే దాదాపుగా దగ్గరగా 31% ఓట్లు ఆయన గెలుచుకున్నారు. సుమారుగా 9,242 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే పి విష్ణువర్ధన్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్లో ఉన్న 41,656 ఓట్లు, అలాగే 25% పైగా వస్తే రెండో స్థానంలో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి ఎం రవీందర్ రెడ్డి ఇక్కడ చూసినట్లయితే 29,000 గెలుచుకుని మూడో స్థానంలో ఉన్నారు ఆయన. ఇక లంకాల దీపక్ రెడ్డి భారతీయ జనతా పార్టీ 20,000 వచ్చి ఆయనకి 4వ స్థానంలో ఉన్నారు అన్నమాట. ఇది 2014కి సంబంధించి. అప్పుడు మొత్తం పోలైన ఓట్ల సంఖ్య ఎంత అంటే 1,65,000 మాత్రమే ఇక్కడ పోలైంది. ఇక మనం ఒకసారి 2018 మనం ఒకసారి చెక్ చేస్తే 2018లో మాగంటి గోపీనాథ్ ఆయన టీడీపీ తరఫు నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చారు. మొట్టమొదటిగా టీడీపీలో గెలిచారు, రెండోసారి బీఆర్ఎస్ లోకి వచ్చారు. ఇక్కడ చూస్తే 68,000 ఓట్లు వచ్చినాయి. 16,000 ఓట్ల మెజారిటీ ఆయన గెలిచారు. మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి రెండో స్థానం, మూడో స్థానం భారతీయ జనతా పార్టీ. అలాగే లంకల దీపక్ రెడ్డి ఆయన కూడా రెండోసారి అక్కడ పోటీ చేశారు. ఇక మనం ఒకసారి 2023 పరిస్థితి చెక్ చేస్తే 2023లో మళ్ళీ మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఈసారి 80,000 ఓట్లు తెచ్చుకున్నాడు. 16,000 ఓట్లతో 16,337 ఓట్లు మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నాడు. ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున అజారుద్దీన్ ఇక్కడ 2023లో పోటీ చేస్తే కేవలం 64,000 రెండో స్థానంలో ఉన్నారు. ఇక మూడో స్థానంలో లంకా దీపక్ రెడ్డి ఇక్కడ 25,000 ఓట్లు మూడో స్థానంలో ఉన్నారనమాట. ఇక ఇతరులు అయితే మనం చూద్దాం, ఇతరులకు సంబంధించి 12,000 వచ్చినాయి. ఇక మొత్తం ఓట్ల సంఖ్య ఇక్కడ 1,83,000, దాదాపుగా 312 మంది. సో ఇది ఓవరాల్గా మనం చెక్ చేస్తే అసలు ఇక్కడ మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఆరోపించింది ఏంటంటే ప్రధానంగా 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్లో గతంలో టీడీపీ గెలిచినప్పుడు కానీ ఆయన ఎప్పుడు కూడా ఆ నియోజకవర్గానికి మంచి చేసింది లేదు అనేది వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళ వాదన. ఇటు బీఆర్ఎస్ ఏమో గెలిచి 2 ఏళ్ళు అవుతుంది కదా, మరి 2 ఏళ్లలో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి ఏం చేశారు అనేది వీళ్ళ యొక్క వాదన. అక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ ఏంటంటే అక్కడ మహాగఠబంధన్ కూటమి పైన బీహార్లో మేమే గెలవబోతున్నాం, సైలెంట్ ఓటింగ్ అంతా మాకే ఉంది, జూబ్లీ హిల్స్లో కూడా బీజేపీదే విజయం అన్నట్టు లంకల దీపక్ రెడ్డి కానీ బీజేపీ నేతలు కానీ మాట్లాడుతున్నాం. సో ఓవరాల్గా ఎగ్జిట్ పోల్ ఈరోజు ఏంటంటే దాదాపుగా ఇక్కడ అంచనాల ప్రకారం, విశ్లేషకుల అంచనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అటు బూత్ మేనేజ్మెంట్ కానీ ఇటు పోల్ మేనేజ్మెంట్ కానీ బాగా చేసింది అనేది ప్రధానమైన వాదన. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఏమో ప్రధానంగా మేమే గెలుస్తాం, సైలెంట్ ఓటింగ్ మాకు పడింది, సింపతి ఓట్లు వర్కౌట్ అయిందని ఇటు బీఆర్ఎస్ వాదన. ఇక బీజేపీ కూడా సేమ్ సైలెంట్ ఓటింగ్ అంతా. ఇటు బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన, ఇటు కాంగ్రెస్ 2 ఏళ్ల పరిపాలన విసుక్కున్న ప్రజలు, అసహించుకున్న ప్రజలు బీజేపీకి ఓటేశారనేది బీజేపీ వాదన. ఇక్కడ కొంత ఎడ్జ్ చూస్తే ఒక 2 to 5% నవీన్ యాదవ్కి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు కూడా మనకు తెలిసిన సమాచారం. ప్రధానంగా ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ లో దాదాపుగా కూడాను అటు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి కొంత ఈక్వల్ గా వాళ్ళు వీళ్ళు ఇస్తున్నా సరే కొంతమేర ఇక్కడ ఏంటంటే మనకంతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం కాంగ్రెస్ ఒక 2 to 5% ఓట్లతో బయటపడే ఛాన్స్ ఉందనేది మనకు తెలిసిన సమాచారం అయితే. సో ఓవరాల్ గా ఇక 14వ తేదీ ఎవరు గెలవబోతున్నారు, ఏ పార్టీ విజయం సాధించబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిందే. ఖచ్చితంగా 14వ తారీఖు వరకు వేచి చూడండి. మీ అభిప్రాయం ప్రకారం ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బైపోల్లో ఎవరు గెలవబోతున్నారు తప్పకుండా కమెంట్ చేయండి.